ముళ్ళపూడి గ్రామం. నా పేరు కాకు వెంకటేశ్వర్లు. ముళ్ళపూడి గ్రామంలో పురాతన కాలం నుంచి బేరవ్వ దేవస్థానం అనే గుడి ఉన్నది. ఆ గుడి దగ్గర నందీశ్వరుడు విగ్రహం పెట్టి పూజలు చేసుకుంటున్నాము. ముళ్ళపూడి గ్రామస్తులు అందరం కలిసి కూడాను ప్రతి సంవత్సరం కూడా పండగ పూట పోయేసి గ్రామస్తులు పిల్లా జిల్లా అందరం పోయేసి గుళ్ళో పూజలు చేసుకొని కార్యక్రమాలు చేసుకొని వస్తుంటాం. మేము గత 2014 సంవత్సరంలో కూడా ఆ మా బేరవ్వ గుడి దగ్గర మా ముళ్ళపూడి గ్రామంలో కొంతమంది అపరిచితులు వ్యక్తులు వచ్చేసి ఆ నందీశ్వరుడు విగ్రహాన్ని వినోద వాహనంలో పెట్టుకొని తరలిస్తుండగా గ్రామస్తులు నైటు 9:30 ఆ సమయంలో చూసి మేము పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ గారు శ్రీనివాస్ గౌడ్ సార్ కూడా తొందరగా రియాక్ట్ అయ్యి గ్రామస్తులు తొందరతో ఏం జరిగిందని కనుక్కొని ఆ దొంగలను కానీ విగ్రహాన్ని తీసుకొచ్చి స్టేషన్ దగ్గర రికవరీ చేయడం జరిగింది. 1 నెల రోజుల దాకా స్టేషన్లోనే ఆ విగ్రహం ఉనింది. గ్రామస్తులు అంతా వచ్చి ఎస్ఐ గారికి మొరపెట్టుకున్న పాట మమ్మల్ని కార్యక్రమాలు చేసుకునేదానికి పూజా పునస్కారం చేసుకునేదానికి మాకు పర్మిషన్ ఇచ్చి మీ గ్రామంలోనే ఎక్కడున్న విగ్రహాన్ని అక్కడ పెట్టుకొని పూజలు చేసుకోండి గ్రామస్తులు అని చెప్పి చెప్పడం జరిగింది. మేము తీసుకెళ్ళి అదే ప్లేస్లో పెట్టుకొని పూజలు చేసుకుంటూ ఉన్నాం గ్రామస్తులమే. కానీ కొంతకాలంగా అపరిచితులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. మాకు ఎవరికి కంట కనపడలేదు, వార్తలు వింటూ ఉన్నామే. కానీ ఈరోజు అనగా సోమవారం, ఈరోజు 8వ తారీఖు జూలై, ఈరోజు కొంతమంది ఉదయాన్నే 5 మంది వ్యక్తులు కారు తీసుకొని వచ్చి ఆ విగ్రహం దగ్గర మా ముళ్ళపూడిలో పూజలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇద్దరు పిల్లలు చూడటం వల్ల ఏం చేస్తున్నారు మీరంటే వాళ్ళని బెదిరించడం జరిగింది. వాళ్ళు వచ్చి గ్రామంలో చెప్పడం, గ్రామస్తులందరూ కూడా ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి వెళ్ళటము, వాళ్ళ 5గురిని అదుపులో తీసుకొని వీళ్ళ పోలీస్ స్టేషన్ అప్పచెప్పాలనే ఉద్దేశంతో అందరినీ రోడ్డు మీద వాళ్ళకు తీసుకొచ్చిన కారుని అన్ని నిలయటం జరిగింది. స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసాం, బుచ్చెట్టిపాలెం పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశాము. ఇన్ఫార్మ్ చేసిన కానిస్టేబుల్స్ వచ్చారు. వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్ దగ్గర ఒక వ్యక్తి మటుకు తప్పించుకొని వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళలో 4 వ్యక్తుల్ని స్టేషన్లో అప్పచెప్పాము. సిఐ గారు కూడా వాళ్ళని మందలించడం జరిగింది. ఏమరా ఏ ఊరు నుంచి వచ్చారు మీరు అని అడిగాడు. మేము కోవూరు సార్ మాది అని చెప్పారు. ఏదో చేపల వేటకు పోయినట్టు అని చెప్పారు. వాళ్ళ దగ్గర పూజ సామాగ్రి మొత్తం ఉన్నది. వాళ్ళ దగ్గర బ్యాగులు ఉన్నాయి. పూజకు సంబంధించినటువంటి రాగి చెమ్ములు కానివ్వండి, టెంకాయలు కానివ్వండి, నవధాన్యాలు కానివ్వండి, ఆ కార్యక్రమాలు ఇవి శుద్ర పూజలు చేసేవాళ్ళు, లేకుంటే విగ్రహాలు దొంగతనాలు చేసేవాళ్ళు. విగ్రహం దగ్గరే మాకు అనుమానం ఏంటంటే మెయిన్ పోయిన తప్ప కూడా ఈ విధంగా జరిగింది కాబట్టి వీళ్ళు ఆ విగ్రహం దగ్గరే కూర్చొని పూజలు చేస్తున్న బట్టి మా గ్రామస్తులకు ఆందోళన కలిగి మేము వాళ్ళందరినీ తీసుకొచ్చి కూడా స్టేషన్ దగ్గర వీళ్ళని అప్పచెప్పడం జరిగింది. సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి, యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష, గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు. స్త్రీ పురుష సంతానలేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐయుఐ, ఐవీఎఫ్, ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స, లామినర్ ఆపరేషన్ థియేటర్, స్పెషల్ ఏసీ రూమ్స్, డయాలసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్రే, 24 అవర్స్ ఎమర్జెన్సీ, ఫార్మసీ, ల్యాబ్ సౌకర్యం కలదు. సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్, శ్రీహరినగర్ 7వ వీధి, ముత్యాలపాలెం, నెల్లూరు.